నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్తో మొదలు పాకిస్తాన్తో ఫైనల్. బెంజమిన్ నెతన్యాహు స్ట్రాంగ్ అండ్ స్టెన్ వార్నింగ్ ఇచ్చేశాడు రెండు దేశాలకి. తమాషా చేస్తే న్యూక్లియర్ వ్యవస్థలను పెట్టుకుని తమాషా చేస్తా అంటే ఊరుకునేది లేదు, నేలమట్టం చేస్తానని చెప్పి హెచ్చరించాడు. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టు ఇరాన్ వాజ్ జస్ట్ ద బిగినింగ్, పాకిస్తాన్ విల్ బి నెక్స్ట్, ఇట్స్ న్యూక్స్ విల్ బి రెడ్యూస్డ్ టు డస్ట్. న్యూక్లియర్ వ్యవస్థల్ని ధ్వంసం చేసి పారేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. అంటే నిర్వీర్యం చేయటం, ధ్వంసం చేయటం, నిర్వీర్యం చేయటం, ఇన్యాక్టివ్ అవ్వటం. ఆల్రెడీ పాకిస్తాన్ చావు దెబ్బతినుంది మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా. వాళ్ళ న్యూక్లియర్ బేస్కి సంబంధించి ఆపరేటివ్ మెకానిజం ఉన్న ప్లాంట్ని మనం ధ్వంసం చేసాం. అంటే కీ వ్యవస్థ. వాళ్ళ న్యూక్లియర్ బాంబ్స్ పేల్చాలి అంటే దానికి సంబంధించిన కంప్లీట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంటుంది, దాన్నే భారతదేశం ధ్వంసం చేసింది. సో ఈరోజు ఇజ్రాయెల్ పై కాలు దువ్వేలాగా పాకిస్తాన్ మాట్లాడేసరికి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రీమియర్ ఆయన స్టెన్ వార్నింగ్ ఇచ్చాడు. మీ సంగతి మీరు చూసుకోండి, మీకు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడే దిక్కు దివాణం లేకుండా పోయారు, ఇవాళ మీరు వచ్చి నన్ను బెదిరిస్తారా, మమ్మల్ని ఇజ్రాయెలిస్ట్ని బెదిరిస్తారా? అండ్ ఇరాన్ తోటి మొదలవుతుంది, ఇరాన్తో అంతం కాదు, ఇరాన్తో మొదలవుతుంది. సో ఇరాన్తో మొదలై పాకిస్తాన్తో ముగుస్తుంది. న్యూక్లియర్ బాంబుల తయారీ కానీ, అణుబాంబుల తయారీ కానీ, అణుబాంబుల ప్రయోగం కానీ, అణుబాంబుల తయారీకి సంబంధించిన వ్యవస్థల నిర్మాణం కానీ దేన్ని అనుమతించబోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే అణ్వస్త్ర నిరాయుధీకరణ దిశగా ఇన్ఫ్యాక్ట్ G7లో కూడా దీని ప్రస్తావన వచ్చింది. ట్రంప్ చాలా వరీడిగా చెప్పారు, ఇరాన్ ఇజ్రాయెల్ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు. మనం చూస్తున్నాం అక్కడ ఆయన బెంజమిన్ నెతన్యాహు భగవద్గీత చేతిలో పెట్టుకొని మరి ఈ మాటలు చెప్పారు. సో ఒక్కసారి జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం కావచ్చు, నోస్ట్రాడమస్ థియరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి ఏ సమయానికి ఏం జరుగుతుంది, దానికి ఎవరు కర్తృత్వం వహిస్తారు, నేతృత్వం వహిస్తారని చెప్పేసి ప్రెడిక్షన్స్. వాటిని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ ప్రెడిక్షన్స్ నిజమవుతున్న వేళ ఈ బహుశా అణ్వస్త్ర నిరాయుధీకరణకి బెంజమిన్ నెతన్యాహు తోటి ఈ మొత్తం ప్రక్రియ మొదలు కావచ్చు. అంటే చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉండొచ్చు, బట్ ఈయన చాలా గట్టిగా పట్టుబట్టి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న థ్రెట్ అలాంటిది. చిన్న గాజా స్ట్రిప్లో హమాస్ చేస్తున్న విధ్వంసం, అలాగే 60,000 మంది పాలిస్తానీయుల్ని చంపేశారు అంటూ రిపీటెడ్గా నడిపిస్తున్న నెరేటివ్స్, హమాస్ నడిపిస్తున్న నెరేటివ్స్, హమాస్కి వెనకుండి నడిపిస్తున్న లెబనాన్, సిరియా అండ్ అలాగే పార్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈజిప్ట్, పార్ట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఈజిప్ట్ అండ్ అజర్బైజాన్, వీళ్ళు చుట్టుపక్కలుండి అండ్ ఎస్పెషల్లీ ఇరాన్, వీళ్ళు చేస్తున్న ఈ విధ్వంసపూరిత నెరేటివ్స్ని సరిగ్గా కౌంటర్ చేయలేకపోయింది ఇజ్రాయెల్ అనేది వాస్తవం. ఎందుకంటే 60,000 మంది పాలిస్తానీయులని చంపేసేంతటి వ్యవస్థ అయితే, అంటే అట్లాంటి ఇంటెన్షన్ అయితే ఇజ్రాయెల్కి లేదు. వాళ్ళ టార్గెట్ హమాస్. వాళ్ళని పాలస్తానీయుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ భుజాల మించి తుపాకీ పేలుస్తున్న హమాస్ వాళ్ళకి దాని మీద టార్గెట్ చేసుకుని ఉన్నారు. గాజా స్ట్రిప్ తీసుకుందాం. ఆయన ఎందుకు అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చింది? మనం చూసాం. ఈ అల్ ఖైదా ఫ్యాక్షన్ గ్రూప్ ఒకటి ఉంది. అంటే ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత మనం కనుక చూసుకుంటే AQAP పేరుతో అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా పేరుతోటి యెమెన్లో ఒక సపరేట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, డెడ్లీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ నాయకుడి మీద 50 కోట్ల రూపాయల రివార్డు, $6 మిలియన్ అమెరికన్ US డాలర్లు, మన కరెన్సీలో 50 కోట్ల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావన చేస్తున్న రివార్డు ఉంది. మొన్న మధ్యనే ఒక థ్రెట్ ఇచ్చాడు అతను. ట్రంప్ని, JD వ్యాన్స్ని, ఇజ్రాయెల్ ప్రీమియర్ నెతన్యాహుని లేపేస్తాను, అలాగే అమెరికాకి ఇజ్రాయెల్కి సహకరించే వాళ్ళ సంగతి తేలుస్తానని చెప్పేసి. ఇన్ని వ్యవస్థలు ఒక చిన్న దేశం మీద పనిచేస్తున్నప్పుడు మరి వాళ్ళు రిటాలియేషన్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. అడుగడుగు సర్వైవలే. ఈరోజు ఈ యుద్ధంలో కనుక ఇజ్రాయెల్ గెలవకపోతే రేపు పొద్దున ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ఉండదు. అలాగే ఒక జాతి కంప్లీట్గా అంతరించిపోతుంది. యూదుల జాతి అనేదే ఉండదు. మనం చూసాం, అడాల్ఫ్ హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో పెట్టి 5 లక్షల మంది యూదులను చంపేశాడు. ఆ రోజుల్లోనే, రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం చంపేశాడు. అంటే ఒక జాతిని నిర్వీర్యం చేసే ప్రక్రియ, ఒక జాతిని ధ్వంసం చేసే ప్రక్రియ, ఒక నాగరికతని కంప్లీట్గా భూగోళం నుంచి మాయం చేసే ఒక దుర్మార్గపూరిత వ్యవహారం, వీటన్నిటి మీద ఇజ్రాయెల్ పోరాడుతుంది. బట్ ఇజ్రాయెల్ చేస్తున్న
తరచుగా ఎదుర్కొంటున్న అభియోగాలు ఏంటి? సామాన్య పాలస్తీనాలని పాలస్తీనియన్స్ని సబ్జెక్ట్ టు టార్చర్ చేస్తోంది, చంపేస్తోంది, ఆకలి చావులతో వాళ్ళు చచ్చిపోవడానికి కారణమవుతుంది. నెరేటివ్స్ ఎట్లా బిల్డ్ అవుతున్నాయంటే €1.5 ఉండే ఒక బిస్కెట్ ప్యాకెట్ పార్లేజీ మన ముంబైలో తయారవుతుంది, మహారాష్ట్రలో తయారవుతుంది. ఆ బిస్కెట్ ప్యాకెట్ అక్కడ €23కి అమ్ముతున్నారంటే ఇట్ కమ్స్ అరౌండ్ ₹2,400, ₹2,400. ఇలాంటి నెరేటివ్స్ని బయటికి పంపిస్తున్నది ఏది హమాస్. ఎవరి ద్వారా? అంతర్జాతీయ సమాజం ద్వారా. అంతర్జాతీయ సమాజంలో ఎవరున్నారు? యుఎన్తో పాటు యుఎస్ఏ ఉంది, అలాగే ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు గాజా స్ట్రిప్లో ఆకలి బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ ఉచితంగా సహాయం చేయడం కోసం, ఉచితంగా ఆహారం పంపిణీ చేయడం కోసం కేజెస్లో వాళ్ళని పెట్టి, అంటే ఒక రకంగా వాటిని మనం గూళ్ళు అంటాం, జల్లెడ పెట్టేసిన గూళ్ళలాగా ఉంటాయి, అలాంటి వాటిలో పెట్టి వాళ్ళకి ఆహారం అందిస్తుంటే ఎక్కడో ఒక చోట ఇలాంటి పరిస్థితి ఎదురైన కథనాన్ని పదే వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వేరేజ్ ఇజ్రాయెల్ అక్కడ ఆ విషయంలో దాన్ని కౌంటర్ చెక్ పెట్టలేకపోయింది, కౌంటర్ నెరేటివ్ ఇవ్వలేకపోయింది. నిజంగా గాజా స్ట్రిప్లో ఆకలితో ఉన్న సామాన్య ప్రజలకి సహాయం చేయాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉంది. చేస్తున్నట్టు చెప్తోంది, కానీ నిజంగా చేస్తుందా లేదా స్పష్టమైన ఇమేజెస్, విజువల్స్, స్టోరీస్ ఎక్కడ, నెరేషన్స్ ఎక్కడ కనపట్ల. ఈవెన్ వాళ్ళకి ఒక అధికారిక పత్రిక ఉంది, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, అందులో కూడా ఇలాంటి కథనాలు లేవు. సో దాన్ని వాళ్ళు హమాస్ అడ్వాంటేజ్గా తీసుకుని హమాస్తో పాటు సిరియాలో ఉన్న ఐసిస్, ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్ ఇలాంటి కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా చేస్తున్న ప్రచారం ఏంటంటే అమాయక పాలస్తీనియన్స్ని చంపేస్తున్నారు అని. 60,000 మందిని చంపేశారు. ఆ నెరేటివ్ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ మీద నరహంతకు ముద్రపడింది. సరే, దానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు నిజం అది కాదని చెప్పే క్రమంలో ఇజ్రాయెల్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటాయి. వాళ్ళ టార్గెట్ హమాస్ ఏం చేస్తుంది, హాస్పిటల్స్లోను, స్కూల్స్లోను పేషెంట్స్ని, పిల్లల్ని అడ్డం పెట్టుకొని అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు అనివార్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చాలామంది అమాయకులు బలవుతున్నారని చెప్పి ఒక ప్రచారం. ఈవెన్ యుఎస్ మీడియాలో కూడా ఆ రకమైన ప్రచారం నడుస్తుంది. ఏదైతేనే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు, ఇరాన్తో మొదలెడుతున్నాం అండ్ పాకిస్తాన్తో అంతం చేస్తాం. అంటే మా దేశాన్ని, మా నాగరికతని, మా జాతిని, మా ప్రజల్ని ప్రపంచపటం నుంచి మాయం చేయాలని చూస్తున్న ఇరాన్, దానికోసమే ప్రత్యేకించి అణ్వస్త్రాలు తయారు చేసుకోవడానికి వ్యవస్థలను నిర్మించుకుంటున్న ఇరాన్, దానికి వంతపాడుతున్న పాకిస్తాన్, వీళ్ళ సంగతి తేల్చేదాకా నిద్రపోయేది లేదు అని స్పష్టంగా ఆయన చెప్పారు. అంటే దీనికి మరి అమెరికా సహాయం ఎంత మేరకు ఉంటుంది ఇజ్రాయెల్కి అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ట్రంప్ వీళ్ళిద్దరిని కూర్చొని మాట్లాడుకోండి, ఇద్దరు గివ్ అప్ ద బ్యాటిల్, మీరు యుద్ధం నుంచి వెనక్కి వచ్చేయండి, యుద్ధం వద్దు, యుద్ధం ఆపేయండి అని ఆయన చెప్తున్నారు. ఆయన కానీ ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్యాక్ట్ అందరికీ మంచిదే. బట్ అణ్వస్త్రాలు తయారు చేసుకుంటాం, పక్కనున్న ఇజ్రాయెల్ని బూడిద చేస్తామని ఇరాన్ మాట అంటున్నప్పుడు వీళ్ళ సర్వైవల్ కోసం వీళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఇనిషియేటివ్ తీసుకోవాలి, వెస్టర్న్ సమాజం మొత్తం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశం, ఇరాన్తో పోలిస్తే చాలా చిన్న దేశం, పోరాడుతుందా? ఎందుకంటే మనుగడకి సంబంధించిన ప్రశ్న, సర్వైవల్. ఈ యుద్ధం గెలిస్తేనే ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా స్మాష్ అయిపోతుంది.